ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం అభినందన సభ విజయవాడలో ఘనంగా జరిగింది. పోరంకి మురళీ రిసార్ట్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణతో పాటు పలువురు కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి బాధ్యతలు ఎలా ఉంటాయి, ఏం చేస్తారనే విషయాల గురించి కోమటి జయరాంతో మా ప్రతినిధి సుష్మా ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో నియమించిన ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి శ్రీ కోమటి జయరాం గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్, మిమ్మల్ని ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈరోజు మీకు అభినందన సభ జరిగింది. ఎంతోమంది ప్రముఖులు వచ్చారు. అందరూ కూడా చాలా గొప్పగా చెప్పారు మీ గురించి. అంటే ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారని చెప్పి ఇంతమంది అభినందనలు, అలాగే ఇంతమంది అభిమానం మీకు దొరకడం ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఇంతమంది ఒక్కసారిగా వచ్చి మీకోసం ఇక్కడ ఎంతో హ్యాపీగా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే నేను అమెరికా వెళ్ళి 45 సంవత్సరాలు అయింది. 45 సంవత్సరాలు కూడా కమ్యూనిటీలో యాక్టివ్గా ఉంటూ, ఇటు కూడా ఆంధ్రప్రదేశ్ మాతృభూమి మర్చిపోకుండా ఇక్కడ కూడా పార్టీలతో, ప్రభుత్వంతో ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తూ ఉన్నా. ఆ రిలేషన్షిప్ కొంత ఉంది. పదవి అనేది ఒక బాధ్యత. అదేదో అలంకారం కోసం, మెహర్బానీ కోసం ఇచ్చింది కాదు. ఓ బాధ్యతగా ఇతనికి ఆ పని అప్పచెప్తే చెయ్యగలడు అనే ధైర్యంతో మనకు ఆ బాధ్యత అప్పచెప్పారు. ఇది ఇంతకుముందు కూడా నేను అదే చేసి ఉన్నా. లాస్ట్ 14-19 గవర్నమెంట్లో కూడా నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పెషల్ రిప్రజెంటేటివ్గా పనిచేశాను. ఆ టైంలో కూడా డిజిటల్ క్లాస్ రూములు, అంగన్వాడీ కేంద్రాలు, బరియల్ గ్రౌండ్స్ ఇలాంటివన్నీ క్రియేట్ చేసి డెవలప్ చేశాం. తర్వాత మళ్ళీ పార్టీ పవర్లో లేనప్పుడు కూడా పార్టీ కోఆర్డినేటర్గా 5 years పనిచేసాం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఎలక్షన్స్లో ఎన్ఆర్ఐస్ ఎంత ఇన్వాల్వ్ అయ్యారనేది, వాళ్ళందరినీ మొబిలైజ్ చేయడంలో మన పాత్ర కూడా ఉంది. అలా ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి అదే పొజిషన్ ఇచ్చి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎన్ఆర్ఐస్ని హౌ బెస్ట్ యూ కెన్ ఇన్వాల్వ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ అనేది అనే దాని మీద వర్క్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా పోయినసారి లాగానే ఇంకా ఎక్కువగా, ఇంతకుముందు ఓన్లీ సర్వీస్ తోటి చేసేవాళ్ళం. ఇప్పుడు సర్వీస్ కాకుండా సర్వీస్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం, ద ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ ఎన్ఆర్ఐస్ ఇన్ ద స్టేట్లో. ఇప్పుడు టూరిజంలో కానీ వీటిల్లో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. ఎన్ఆర్ఐస్ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ద మదర్ ల్యాండ్ అండ్ ఇట్స్ అ బిజినెస్ వెంచర్ యాజ్ వెల్ టు. అలాంటి ఆపర్చునిటీస్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళకి చూపెట్టాలనే ఉద్దేశంతో కార్యక్రమం రూపొందించుకొని ముందుకు వెళ్తూ ఉంటాను గోయింగ్ ఫార్వర్డ్. అది ప్రస్తుతానికి ఉన్నది. ఇంకా ఫ్యూచర్లో అసలు దానికి ఒక రోడ్ మ్యాప్ వేసుకొని హౌ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనేది రోడ్ మ్యాప్ వేసుకొని వెళ్తూ ఉంటాం. అది బేసిక్గా అది దట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే చాలామందితో మాట్లాడాం సార్. ఇక్కడ మీకు అభినందనలు తెలుపుతూనే ఆంధ్రాకి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా మీరు పనిచేస్తారని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. అంటే ఆంధ్రాకి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నారు? అదే చెప్పాను కదా, పెట్టుబడులు అంటే ఇన్వెస్ట్మెంట్స్. పీపుల్ అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐస్ ఆర్ దేర్ ఆల్ వెల్ టు డూ, బట్ జనరల్గా దే ఆర్ హెసిటెంట్ టు గో అవుట్ అండ్ ఇన్వెస్ట్ మనీ ఇన్ అదర్ స్టేట్స్. అలాంటప్పుడు మనం ఇక్కడ మంచి గవర్నమెంట్ ఉంది, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీ నీడ్ టు గివ్ దెమ్ ఎన్ అష్యూరెన్స్ అండ్ బ్రింగ్ దెమ్ టు ద టేబుల్ అండ్ కమ్ ఫార్వర్డ్ టు ఇన్వెస్ట్ ద మనీ. అలాంటివి చేసి వస్తారు డెఫినెట్గా. అందుకని వాటి మీద ఫోకస్ పెట్టి చేస్తూ ఉంటాం. మన తెలుగువారు అమెరికాలో, మన తెలుగువారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది సార్? ప్రస్తుతం కొంచెం ఈ ట్రంప్ పాలసీస్ వల్ల కొంచెం ఎఫెక్ట్ ఉంది. అవన్నీ ఈ ఇయర్ ఎండ్కి వచ్చేసరికి 100% ఇట్ విల్ గెట్ బెటర్ అని నేను అనుకుంటున్నా. కొంచెం ఇప్పుడు జాబ్ మార్కెట్ కొంచెం టైట్గా ఉంది. ఇక ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా స్టూడెంట్స్ తక్కువ వచ్చారు కాబట్టి, ఉన్న వాళ్ళకే కాబట్టి కొంచెం పేషెన్స్గా ఉంటే డెఫినెట్గా దే విల్ గెట్ ద జాబ్స్. అది ఎప్పుడు సైకిల్ ఇదే. అమెరికాలో 40 ఏళ్ళ నుంచి ఉన్నాను. ఒక సైకిల్ లాగా ఒక 10 years అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ ఇది కొంచెం టిపికల్, కొంచెం డిఫరెంట్ టైప్, బికాజ్ నో ప్రెసిడెంట్ ఎవర్ డన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అందుకని కొంచెం మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. ధైర్యంగా ఉండి అక్కడ కమ్యూనిటీ పరంగా మేమందరం కూడా చేతనైనంత వరకు సహాయం చేస్తూ ఉన్నాం. ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అలా
మేము చేయగలిగినంత చేస్తా ఉన్నాం. అంత వరి అవ్వాల్సిందైతే ఉండదు. డెఫినెట్గా బై ఎండ్ ఆఫ్ ద ఇయర్ పీపుల్ విల్ గెట్ ద జాబ్స్ అని నాకు నమ్మకం. ఓకే. అలాగే సార్ ఇప్పుడు గతంలో మీరు ఇలాగే ప్రత్యేక అప్పుడు కూడా చాలా కార్యక్రమాలు చేశారు. అప్పటికి ఇప్పటికీ కొంచెం మళ్ళీ ఎలాంటి డెవలప్మెంట్స్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడంటే అప్పుడు వేరు. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ ఉంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ టూరిజం. వీటన్నిటిని మనం ఎక్స్ప్లోర్ చేసి పీపుల్కి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి నీ ఇన్వెస్ట్మెంట్స్ విల్ బి వర్త్ వైల్, నువ్వు ఇన్కమ్ ఓరియంటెడ్గా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అని ప్రూవ్ చేయగలిగితే వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. కొంచెం మనం వీ హ్యావ్ టు క్రియేట్ దట్ మదర్ ల్యాండ్ టచ్ కూడా క్రియేట్ చేయాలి. అంటే మన రాష్ట్రానికి మనం చేసుకోవాలి, మన ప్రాంతానికి మనం చేసుకోవాలి అనే టైప్లో చేస్తే కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మన వాళ్ళు. తప్పకుండా ఆ లైన్లో ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐ హ్యావ్ దట్ కెపాసిటీ టు గెట్ ఇన్ టు ద కమ్యూనిటీ అండ్ మోటివేట్ దెమ్. బేసికలీ ఇది ఆల్ ప్రతివాడికి చేయాలని ఉంటుంది. అది చేయాలని ఉన్నా కానీ సరైన వాళ్ళు లేడని నాకు ఇవ్వాలనే ఉంది కానీ వాడు తినేస్తాడు ఇటు తిని ఈ టైప్లో ఉంటారు. మనం కొంచెం అష్యూరెన్స్ ఇచ్చి మనం ప్రభుత్వం తరఫున లైజాన్గా ఉండి చేయిస్తే డెఫినెట్గా పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్ అని అనుకుంటున్నాం. తప్పకుండా దాంట్లో సక్సెస్ అవుతానని నాకు నమ్మకం ఉంది. అంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఇప్పుడు విద్యార్థులకైనా ఎంప్లాయీస్కైనా చాలా టఫ్గా అనిపిస్తుంది. అంటే ఒక వీసా తీసుకోవాలంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి, కంపెనీలకైనా చాలా భారం పడుతూ ఉంది. ఒక వీసా ఎంప్లాయీకి ఇవ్వాలంటే ₹1,00,00,000 కట్టాలన్నట్టుగా తీసుకొచ్చిన రూల్స్ ఫ్యూచర్లో ఏమైనా ట్రంప్ దిగిన తర్వాత మారే అవకాశం? మరి ట్రంప్ దిగిన దాకా అవసరం లేదు. ఇప్పుడు ఈ నవంబర్కే కాంగ్రెస్లో సెనెట్లో డెఫినెట్గా డెమోక్రాట్స్ మెజారిటీ వస్తారు. ఈ కెనాట్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్. ఏది బిల్లు పాస్ అవ్వాలన్నా కానీ సెనెట్లో పాస్ అవ్వాలి, కాంగ్రెస్లో పాస్ అవ్వాలి. ఇప్పుడు అతని ఆటలు ఎందుకు సాగుతున్నాయి అంటే ఇటు సెనెట్ అటు కాంగ్రెస్లో కూడా అతనికి మెజారిటీ ఉంది వాళ్ళ పార్టీకి. ఆ పార్టీలో కూడా చాలా మందికి నచ్చదు. కానీ వీడేంటంటే పార్టీలో ఉన్నాళ్ళు కూడా వాడికి ఎదురు తిరిగితే వాళ్ళని ఓడించే ప్రయత్నం చేసేటట్టు ఉంటాడు ఇతను. అందుకని కొంచెం కేర్ఫుల్గా ఉంటారు. ఈ డిసెంబర్కి డెఫినెట్గా అది మారిపోయింది. సార్ ఫైనల్గా చెప్పండి, ఎన్ఆర్ఐస్కి కానీ ఇక్కడి నుంచి ఇండియా నుంచి చదువుకోవడానికి విద్యార్థులు వచ్చేవరకు ఎలాంటి హామీస్? ఇప్పుడు స్టూడెంట్స్ కొంచెం కష్టం. స్టూడెంట్స్ అయినా అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అంత ప్యానిక్ అవ్వాల్సింది ఏం లేదు. అంటే డెఫినెట్గా ఇట్ విల్ టేక్ లిటిల్ బిట్ ఆఫ్ టైం. ఇప్పుడు జాబ్ పోయిందనుకోండి, ఇంతకుముందు ఇమీడియట్గా వచ్చేది, ఇప్పుడు 2 months పడుతుంది. బట్ పీపుల్ కెన్ అఫోర్డ్ టు మెయింటైన్. ఇప్పుడు స్టూడెంట్స్గా బయటకు వచ్చిన వాళ్ళకి కొంచెం టఫ్గా ఉంది. ఈ ఓపీటీ అని ఇలాంటి వాటిలో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. హోప్ఫుల్లీ ఇట్ విల్ గెట్ బెటర్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.